V3 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. సమస్త జీవులు తన సంతానంగా భావించే మాతృస్వరూపమే నవరాత్రి పర్వదినాల్లో అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో కరుణిస్తుంది. శక్తి స్వరూపమైన అన్నపూర్ణాదేవి గురించి తెలుసుకుందామా? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే అంటూ కొలిచే అమ్మ మన అందరికీ ఇంటిలో కొదవ లేకుండా ధాన్యాన్ని సమకూర్చే దేవత. లోకాలకు క్షుధార్తి తీర్చే మాతృస్వరూపమే అన్నపూర్ణాదేవి. శివుడంతటి వాడికే అమ్మయ్యై భిక్ష వేసింది. ఆమె సంతానం లాంటి మనమందరం సుఖ సంతోషాలతో విరసిల్లాలని మనలను కరుణిస్తుంది. అన్ని దానాల్లో కల్లా అన్నదానం విశేషమైన ఫలితాన్నిస్తుంది. ఆహారానికి శక్తి ఉంటుంది. శక్తితో కూడుకున్న ఆహారమే మన శరీరం అవుతుంది. మన మనస్సు కూడా ఆహారం యొక్క స్వరూపమే. అన్నపూర్ణగా కొలిచే అమ్మవారిలో అన్ని ధాన్యాలలోనూ అలాగే తినే ఆహార పదార్థాలలో ఉన్నటువంటి అంతఃశక్తిని కొలిచే విధానాన్ని ఈ నవరాత్రులలో గుర్తు చేసుకోవటం. శక్తి స్వరూపమైన ఈ అన్నం ఉపేక్షించి వదిలిపెట్టడం ద్వారా మనకు లభించకుండా పోతుందనేది భారతీయుల సంప్రదాయం. అందువల్ల పూర్ణశక్తివంతమైన ఆహారాన్ని స్వీకరించి దాన్ని దైవంగా ఆరాధించే సాంప్రదాయం ఈ నవరాత్రుల్లో మనకు కనిపిస్తుంది. సాత్వికమైన హితామిత ఆహారాలు భగవంతునికి చేరువ కావడానికి తోడ్పడతాయని అందరూ ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్న మాటే. ఆ శక్తిని నిరంతరం ఉపాసిస్తూ ఆ ఆహారంలోని అమ్మవారిని నమస్కరించుకోవడం ఈ నవరాత్రుల్లో అన్నపూర్ణాదేవి అవతార విశేషం. అన్నపూర్ణాదేవి దగ్గర అపరిమిత శక్తితో కూడుకున్న ఆహార భిక్షను స్వీకరించడం అంటే తీసుకున్న భిక్షకు నమస్కారం తెలియజేయడమే ఈ ప్రత్యేక పూజకు ఫలితం. V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం ప్రజలందరికీ మరొకసారి నవరాత్రులలో అన్నపూర్ణాదేవి అవతారం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరొక కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.